అందరికీ వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాతకాలపు డివోషన్ సమయాన్ని దేవునికి అప్పగించుకుందాం. మాతో పాటు ఫేస్బుక్లోను యూట్యూబ్లోను లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. మా సంఘస్థులకు, మా శ్రేయోభిలాషులకు, బంధువులు, స్నేహితులు, వెల్ విషర్స్ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఈరోజు ఉదయాన్నే దేవుని యొక్క నామమును స్మరించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఎలా నెరవేర్చబోతున్నాడో మనము చూసుకొని ఈరోజు మనము ఈ దేవునికి సమర్పించుకొని ఈ రోజుని మనకి దేవుడు బహుమతిగా ఇచ్చారు, సజీవ లెక్కల్లో ఉంచారు. తిరిగి ఈరోజు ఈ సమయాన్ని, ఈ రోజును తిరిగి దేవుని కొరకు మనము జీవించే విధానంగా దేవుడు మనం దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. అందరం తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధానంలో చేరి ప్రార్థన చేయటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా వందనాలు. సజీవ లెక్కల్లో ఉంచారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభా సూర్యోదయాన్ని మేము చూస్తున్నామంటే కేవలం మీ ఉచితమైన కృపను బట్టి మేము ఉన్నామని నమ్ముచున్నాం ప్రభా. మీ కృప లేనిదే, మీ నడిపింపు లేనిదే, మీ యొక్క ప్రభా వాత్సల్యం లేనిదే, మీ కనికరము లేనిదే మేము ఏమి చేయలేము ప్రభా. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. ఇప్పుడు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ఈ ప్రాతకాల ఆరాధనలో మీ అందరికీ ప్రభా, మా అందరికీ మీరు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని, మీరు ప్రసాదించిన యొక్క ఊపిరిని తిరిగి మీలో, మీ ద్వారా, మీ కొరకు మేము ప్రభా కేటాయించి ఈ రోజు అంతట్లో మిమ్మల్ని మహిమపరిచే విధానంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ప్రార్థించుకుంటున్నాం. ప్రత్యేకమైన దీవెనలతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. చదవబడే వాక్యం నిమిత్తం, మరి ప్రభా చెప్పబోయే డివోషన్ నిమిత్తం, ఆ యొక్క వాగ్దానం ప్రభా మీరు ఇవ్వబోతున్న విధానాన్ని బట్టి ఈరోజు మేము ఎలా జీవించవలనో, ఈరోజు మేము ఎలా మిమ్మల్ని స్తుతించవలనో మాకు నేర్పించి ఈ రోజుని ప్రభా మీరు ప్రతిష్ఠించడానికి వందనాలు. మీలో మేము ఎదుగుటకు, మీ ద్వారా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు. ప్రత్యేకంగా ప్రభా ఈ యొక్క ప్రభా ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలపు ప్రభా దైవ ధ్యానము, ప్రభా బైబిల్ అధ్యయనం గురించిన ఆలోచన మాకు దయచేసి, మీ తలంపులు మాకు దయచేసి, మీ కృప మాకు దయచేసి ప్రభా మందరిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి అందరికీ ఈ భూలోకంలో, ప్రపంచంలో చిన్నవారు కాదు, పెద్దవారు కాదు, వృద్ధులు కాదు, పేదవారు కాదు, ప్రతి మనిషికి ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఒక విషయం, కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అందరూ భయాందోళనలో ఉన్నారు, భయపడుతున్నారు. ఏంటా భయం? స్టార్ట్స్ విత్ సి, కరోనా, కోవిడ్-19. చాలామంది భయపడుతున్నారు. ఈ భయం ఎటువంటిదంటే చాలామందిని కృంగదీస్తుంది. దయచేసి గమనించండి. భయం ఎటువంటిదంటే ఎంత కృంగదీస్తుందంటూ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి పాతకాలంలో కలరా రోగము, ఈ కోవిడ్ లాంటి ఒక రోగం. అప్పుడు దానికి మందులు లేవు. అది వ్యాపించిన మొట్టమొదటిసారి ఎంతో లక్షల మందిని అది పొట్టను పెట్టుకుంది, చంపివేసింది. ఒకసారి ఇలానే ఈ కాలరా రోగము ఒక ఊరిలో కొంతమందిని చంపేసి ఇంకో ఊరికి వెళ్తుండగా ఒక వ్యక్తి అడిగాడంట, అసలు కాలరా నీకు అసలు జాలి, దయ అనేది ఉందా? ఆల్రెడీ ఆ ఊర్లో అంతమంది చంపావు, మళ్ళీ ఇంకొక ఊరికి చంపడానికి వెళ్తున్నావు ఏంటి అన్నప్పుడు కాలరా అందంట, నా పనే అది బాబు అందంట. నా పనే అది, నేను పుట్టిందే చంపడానికి అని నేను వెళ్ళిపోయిందంట. సరే, ఇక వెళ్ళిపోయి తిరిగి వచ్చి ఇంకో ఊరికి వెళ్తానికి బయలుదేరితే అదే వ్యక్తి మళ్ళీ కనపడి, అసలు ఏంటి నువ్వు చేసే పనులేంటి? ఆ ఊర్లో 25,000 మందిని చంపావు, ఇప్పుడు కొత్త ఊర్లో 50,000 మందిని చంపావు, ఏంటి నీ బాధ ఏంటి, నీ యొక్క పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు కలరా అందంట, బాబు ఆ ఊర్లో 25,000 అంటావు, ఈ ఊర్లో 50,000 అంటావు, ఆ ఊర్లో ఇదంటావు, నేను దాదాపు
చంపేది 10,000 మందినే, అంతకంటే ఎక్కువ చంపలేను నేను. 10,000 మందినే నేను చంపేది ప్రతి ఊర్లో. కానీ మిగతా వాళ్ళందరూ నేనంటే భయం బట్టి చచ్చిపోతారు అన్న. నేనంటే నన్ను చూసి భయపడి చచ్చిపోతున్నారు అన్నమాట. అంటే ఇది ఒక కథలాగా, ఒక సన్నివేశంలాగా చెప్పొచ్చు, కానీ జరగదు. కానీ చెప్తున్నాను మామూలు. ఎందుకంటే భయం గురించిన ఆలోచన ఎంత తీవ్రంగా ఉంటుందో, భయం అనేది ఎంత ఘోరంగా ఉంటుందో, ఆ భయాన్ని కనుక మనం దిగమిందకపోతే, ఆ భయాన్ని మనం జయించకపోతే, ప్రత్యేకంగా క్రైస్తవులముగా మనం భయాన్ని మనము గనక జయించకపోతే, మనము బ్రతికి ఉండి కూడా చచ్చిన శవాలతో సమానులమే. దయచేసి గమనించండి కదా. అందుకనే దేవుడు ఈ భయం గురించిన ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే, బైబిల్లో మనం చూసినట్లయితే దాదాపు ఆది కాండం నుండి ప్రకటన వరకు 365 సార్లు దేవుడు భయపడకము, వణకొద్దు, భయపడొద్దు, నువ్వు భయపడొద్దు అని, ఫియర్ నాట్ అని దేవుడు 365 టైమ్స్ బైబిల్లో రాసినట్టు మనం గమనిస్తున్నాము. ఈ 365కి ఇంకొక రిలేటెడ్ విషయం ఏంటండి, మన సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు అన్ని సార్లు దేవుడు ఫియర్ నాట్ అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రతిరోజు మనం అనుకోకుండానే మన ఊహకు ముందే దేవుడు ఫియర్ నాట్ అని మనకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. మనం దేవుళ్ళలో ఉంటే, యేసుక్రీస్తు బిడ్డలంగా ఉంటే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భయము అనేది సాతానుడు తీసుకొచ్చేది. ఆ సాతానుడు తీసుకొచ్చిన ఈ భయాన్ని సాతాను తెచ్చిన భయాన్ని, సాతాన్ని కూడా దేవుడు జయించినవాడు. మన యేసు సాతానునే కాకుండా, సాతాను తెచ్చే భయాన్నే కాకుండా, ఆ భయాన్ని తీసుకొచ్చిన ఆ సాతాన్నే నాశనం చేసి తన కాళ్ళ కింద అణిపివేసి త్రొక్కేసి సాతానికి ఎటువంటి నామరూపకాలు లేకుండా చేశాడు. కానీ ఆ త్రొక్కి వేయబడ్డ సాతాన్ని తిరిగి మనం భయపడి, మన జీవితంలో భయపడి, ఏమైపోతుందా, ఎలా అయిపోతుందా, ఏమి చేయాలి, నా జీవిత విషయం ఏంటి, నా యొక్క పరిస్థితి ఏంటి, మనము స్వంత ఆలోచనలతో దేవుణ్ణి మర్చిపోయి ఎప్పుడైతే మనం భయాన్ని తిరిగి మనలో తీసుకొస్తామో, ఆ కాళ్ళ కింద, యేసుక్రీస్తు కాళ్ళ కింద త్రొక్కి వేయబడ్డ సాతాన్ని మన నెత్తిన మీద కూర్చోబెట్టినట్లే. ఎస్, Satan cannot do anything with us. Satan cannot do anything to us. But when we give chance, he has the capacity to devour us. సాతానికి మనం సమయం ఇచ్చినప్పుడు, సాతాన్ని కనుక మనం ఒక ఆస్కారం ఇస్తే మనల్ని మృంగి వేసే ప్రమాదం కూడా. అందుకనే దేవుడు, నా బిడ్డలకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి కాబట్టి, I have to be with my children, I have to be in fellowship with my children అని చెప్తూ, don't fear, do not fear not. He is giving us a daily promise, fear not. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లయితే యెషయా గ్రంథంలో చూసినట్లయితే మనం 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు ఇలా రాయబడింది. భూదిగంతములలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. డూ నాట్ ఫియర్. ఐజాయా 41:10. డూ నాట్ ఫియర్ నాట్. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఐ విల్ బి యువర్ గాడ్. దిగులు పడకము. డూ నాట్ బి డిస్మేడ్. నేను నిన్ను బలపరుతును. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. నీకు సహాయము చేయవాడను నేనే. ఐ విల్ హెల్ప్ యూ. ఈరోజు దేవుడు మనకి ఇచ్చే మాటలు ఏంటంటే, భయపడకము, నేను నీకు దేవుడుగా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను దీవించేవాడని ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నా నీతి అని నా దక్షిణ హస్తము నుండి నిన్ను ఆదుకుంటాను. దిస్ ఈస్ ద ప్రామిస్ గాడ్ ఈస్ గివింగ్ us టుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే పరిస్థితులను బట్టి, కష్ట నష్టాలను బట్టి, వీటి ఇబ్బంది బట్టి భయపడవద్దు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. సమస్త భయములను, సమస్త భయపెట్టే విషయాలను, సమస్త భయంలో తీసుకొని వెళ్ళే సమస్త కష్ట నష్టాలను దేవుడు ఒక శిలువ మీద అన్నిటినీ మన మీద కొట్టివేసి మనల్ని ధైర్యపరుస్తున్నారు. మనకిచ్చిన యొక్క ధైర్యం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి పరిస్థితి వచ్చినా,
ఒకసారి యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షణలో ఉన్న మనము, రక్షణ కొనసాగిస్తున్న మనము, ఎటువంటి పరిస్థితి వచ్చినా, చివరికి మరణం అనేది వచ్చినా కూడా మనము చేరేది పరలోకమే అని ఖచ్చితంగా దేవుడు మనకు చెప్తూ, నీ ఈలోక ప్రయాసలో, ఈలోక ప్రయాణంలో భయపడే విషయాలను నువ్వు భయపడవద్దు, వణుకు పుట్టే విషయాలు నువ్వు వణకవద్దు, నువ్వు దడుచుకోవద్దు, నువ్వు బెంబేలు చెందొద్దు, కలవరపడొద్దు. ఎందుకంటే ఈ భయానికి, కలవరానికి, రెస్ట్లెస్నెస్కి, దడకి, నీ జీవితానికి జరిగే ప్రతి విషయానికి దేవుడు అంటున్నాడు, నేను నాయకుడిని అంటాడు. గాడ్ ఈజ్ అవర్ లీడర్, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. బలపరుస్తానంటున్నాడు. సో ఏ దేవుడిని గురించి మనం భయపడకుండా ఉండాలంటే మనలో ధైర్యం అనేది రావాలి. మనలో ధైర్యం రావాలి. ధైర్యం ఎట్లా వస్తుందంటే దేవుని మీద నమ్మకం వల్ల వస్తుంది. ధైర్యం ఎలా వస్తుందంటే దేవుని మీద నమ్మకం వల్ల వస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకి దేవుని మీద ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో పాటు మనకి సమాధానం వస్తుంది. సమాధానంగా హాయిగా ఉండొచ్చు. ఏ పరిస్థితి అయినా, ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి సమాధానం వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇచ్చు సమాధానము ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు. ఈ లోకంలో సమాధానము తాత్కాలికము. యెహోవా ఇచ్చే, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చే సమాధానము ఎక్కడ కదా, ఈ లోకం ఇచ్చు సమాధానం కంటే నా సమాధానాన్ని నీకు ఇస్తాను. నా సమాధానం అంటే యేసుక్రీస్తు వారు జీవించిన 33.5 సంవత్సరాలు ఒక్క క్షణం కూడా అసమాధానముగా లేరు. ఎందుకంటే ప్రతి క్షణము దేవునితో అనుసంధానమై ఉన్నారు. నీవు కూడా దేవునితో అనుసంధానమై ఉంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని జీవితాన్ని పణంగా పెట్టినట్లయితే, నీవు కూడా యేసుక్రీస్తు వల్లే దేవుడిని విడనాడుకుంటూ ఉంటే, యెహోవాకు ప్రియమైన సమాధానము, యేసుక్రీస్తుకి కలిగిన సమాధానము మీకును కలుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈ యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మీరు భయపడవద్దు, మీరు ఇది వణకవద్దు అని. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో చాలా వరకు ఈ ఫియర్ నాట్ అనేది మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అక్కడ యెషయా భక్తుడు దేవుడు యెషయాతో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో, నిమ్మళించుము అంది. చూడండి, నిమ్మళించుము, బి నాట్ ఫెయింట్ హార్టెడ్, నిమ్మళించుము అంది. దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే, నిమ్మళించుము అంటే ఈ లోకంలో మనకి భయం వచ్చినప్పుడు కానీ, మనకి ఏదైనా తెగులు వచ్చినప్పుడు కానీ, మనకి కష్టం వచ్చినప్పుడు కానీ, మనము ఎంతగా ఆలోచన చేస్తామంటే ఏమైపోతుందా అని ఆలోచన చేస్తాం. దయచేసి గమనించండి పిల్లరా, ఈ భయాందోళనకరమైన ఈ రోజుల్లో ఈ కరోనా ప్రభావం కానీ, ఈ తాత్కాలికమైన ఈ కష్ట నష్టాలు కానీ తొలగిపోతాయి. కానీ అవి తొలగుతావో అవి తొలగకుంటావో అది దేవునికి తెలుసు. కానీ మన జీవితాన్ని మనము ఎలా గడపాలంటే, ఈ చుట్టుప్రక్కల ఉన్న నా సమస్యలు నేను చూడకుండా నిమ్మళంగా నేను ఆలోచన చేయాలి. నిమ్మళంగా ఆలోచన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిమ్మళమైన మెల్లని స్వరంతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొడగొడ చేసేవాడు కాడు, అరిచి బెంబేలు పెట్టేవాడు కాడు. పరిశుద్ధాత్మ దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు భయం చెంది అటు ఇటు తిరుగుతా, ఎగురుతా, గంతులేస్తా, నీ జీవితంలో భయం చెంది ఏమైపోతుందని ఒకే ఒక ఆలోచన చేసి పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని మనము అప్పగించుకోవాల్సిన, ఒక ఆలోచనతో ఉండాల్సిన వారము భయం పుట్టుకొని 10 ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడైనా ఏం చేస్తాడు చెప్పండి? నిమ్మళమైన మనసుతో మనము ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెల్లని స్వరం మనకి వినపడుతుంది. నిమ్మళమైన స్వభావం అంటే, నిమ్మళమైన మనసు అంటే, నిమ్మళమైన పరిస్థితి అంటే, నిమ్మళంగా ఉండాలంటే అర్థం ఏంటంటే, చుట్టుప్రక్కల ఎన్ని పరిస్థితులు వచ్చినా, చుట్టుప్రక్కల సాతాను అంబులు వచ్చినా, చుట్టుప్రక్కల కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పేదరికము, అనారోగ్యము ఏది వచ్చినా కూడా నా దేవుడు నాకు తోడుగా ఉండనే ఒక నమ్మకంతో
ఈ చుట్టుప్రక్క పరిస్థితులన్నిటిని దిగమింగి అన్నిటిని పక్కన పెట్టేసి నేను ఉన్నది దేవుని హస్తంలో కాబట్టి నిమ్మలంగా సమాధానంగా ఎటువంటి పరిస్థితులు నా మీద పడకుండా నన్ను నేను కాపాడుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నిమ్మలంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గురించి నేను ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. డోంట్ లుక్ అట్ ద సర్కమ్స్టాన్సెస్, లుక్ అట్ గాడ్ హూ విల్ టేక్ అవే ద సర్కమ్స్టాన్సెస్. కష్టాలను చూడొద్దు. కష్టాలను చూస్తే కలవరపడతావు. కష్టాన్ని తీసివేసి యేసును చూస్తే నువ్వేం చేస్తావంటే నీ జీవితంలో ఆ కలవరము పోతుంది, ఆ భయము పోతుంది. యేసుక్రీస్తుని చూసిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? నేను దేనికి భయపడను, మరణానికి కూడా నేను భయపడను. పౌలు అన్నట్లు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఈ లోకంలో అతి భయంకరమైన మరణం గురించి పౌలు నాకు అది లాభకరం అంటాడు. వాట్ ఏ సిచ్యువేషన్, వాట్ ఏ స్టేట్మెంట్. డెత్ ఈస్ ద మోస్ట్ ఫియర్ఫుల్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆ డెత్ని చూస్తూ, ఆ మరణాన్ని చూస్తూ దేవుడు పౌలు ఏమంటాడు? నాకు లాభకరం అంటే. ఎందుకంటే హీ నోస్, హీ హ్యాస్ దట్ స్ట్రెంగ్త్. ఆ పవర్ ఉంది, ఆ బలం ఉంది, ఆ యొక్క ధైర్యం ఉంది, ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. నిమ్మళంగా ఆలోచించాడు పౌలు. ఎప్పుడు తత్తరపడలేదు, ఎప్పుడు బెదిరిపోలేదు, ఎప్పుడు ఏ ఆలోచన కూడా దేవునికి వినాయించి చేయలేదు. ఇంకా దేవునికి మనము ఈ నిమ్మళంగా ఉండాలంటే ఏం ఆలోచన ఉండాలంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం ఏం రాసిందంటే, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ అ గుడ్ కరేజ్. బలపరచబడం, బలముగా ఉండు, ధైర్యముగా ఉండు, నేను నీతో ఉన్నాను. యెహోషువ మోషే చనిపోయిన తర్వాత, మోషే ఆ నాయకత్వం నుండి తొలగిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, నేను మోషేకి తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. దయచేసి గమనించండి పిల్లరా, నేను నీకు మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువకు వాగ్దానం ఇచ్చి, మోషే తర్వాత యెహోషువను అంత నాయకుడిగా చేసిన దేవుడు మనము యెహోషువ కంటే గొప్పవారము. ఎందుకో తెలుసా? యేసు మనకు తోడుగా ఉన్నాడు, కరెక్టే. యెహోషువతో అంటాడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉన్నాను యెహోషువతో అంటే, ఆ యెహోషువ మోషే స్థానాన్ని తీసుకొని ఇశ్రాయేలును చాలా మందిని ఆ నాయకత్వంలోనికి తీసుకొని వెళ్ళాడు. కానీ మనము యెహోషువ కంటే గొప్పవారం. ఎందుకంటే మనతో దేవుడు ఏమంటాడో తెలుసా? అది బైబిల్లో మనకి అంత తేటపరుస్తుంది. కానీ మనం వ్యక్తిగతంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను యేసుక్రీస్తునకు ఎలా తోడుగా ఉన్నానో, నేను యేసుక్రీస్తుకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా అంతే తోడుగా ఉంటాను అంటాడు. ఎంత గొప్ప మాట అంటారు బాబా. యేసుక్రీస్తుకి యెహోవా ఎలా తోడుగా ఉన్నారో మనకి అలాగే తోడుగా ఉంటారు. ఒక సాధారణమైన వ్యక్తి అయిన మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ మోషే తర్వాత నేను మోషేకు ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా అంతే, అదే తోడు నేను నీకు ఇస్తాను, అదే శక్తి నేను ఇస్తాను యెహోషువతో అంటూ, యెహోషువ చేసిన ఘన కార్యములు, యెహోవా నడిపింపు, యెహోవాకు వచ్చిన యొక్క బలము, శక్తి, స్థైర్యము, ధైర్యము ఇశ్రాయేలును నడిపించగలిగాడు. నాయకత్వంలో నాయకుడిగా ఉండగలిగాడు. ఒక సాధారణమైన మనిషికి తోడుగా ఉండి ఎంత సాధించగలంటే, యేసుక్రీస్తు వారు దేవుడుగా ఉండి కూడా మనిషిగా మానవ దేవుడుగా ఉండి ఈ రక్షణను కొనసాగించడానికి దేవుని తోడు అతని మీద ఉందంటే, ఒక సాధారణమైన యెహోషువతో దేవుడు తోడుగా ఉండి అంత గొప్ప కార్యములు చేయగలిగాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తుకి యెహోవా ఎంత తోడుగా ఉన్నాడో అదే తోడును మనకిస్తున్నాడంటే మనం ఎంత గొప్పవారండి. కేవలం మనం ఆ తోడు, ఆ హస్తంలో మనం ఉండి నడవాలంతే, భయపడకుండా. లోకం వైపు చూడదు. ఎందుకంటే లోకం వైపు చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. శరీరాశ భయాన్ని తీసుకొస్తుంది, నేత్రాశ భయాన్ని తీసుకొస్తుంది, జీవకుటుంబం భయాన్ని తీసుకొస్తుంది. దయచేసి గమనించండి పిల్లరా, ఈ లోకంలో ఏ పాపానికి జీతము మరణము. కానీ మరణానికి ముందు వచ్చేది భయము. ఏ పాపమైనా తీసుకోండి, అబద్ధము కావచ్చు, అబద్ధము నుండి నరహత్య వరకు, మోసము నుండి వ్యభిచారం వరకు,
ఏదైనా తీసుకోండి, పాపానికి జీతం మరణమే. పాపానికి జీతం అంటే ద లాస్ట్ ఎండ్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ఇమీడియట్ రిజల్ట్ ఆఫ్ సిన్ ఈజ్ ఫియర్. నువ్వు భయపడుతుంటే, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు భయపడుతుంటే, లేక నీ విశ్వాస జీవితంలో నువ్వు సరిగ్గా లేనందుకు నువ్వు భయపడుతున్నావు, దయచేసి భయపడద్దు. యెహోషువ, నేను దేవుడు నీకు తోడుగా ఉన్నాడని యెహోషువ అన్నప్పుడు నీకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దయచేసి గమనించండి పిల్లరా, భయపడవద్దు. భయంలో ఎటువంటి పరిస్థితి లేదు, భయంలో ఎటువంటి సిస్టమ్ మనకి లేదు. భయపడితే మనం దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉన్నది. భయపడితే మనము దేవుని యొక్క ఆమ్నిపోటెన్స్, దేవుని యొక్క సర్వశక్తి గల ఆ గుణాన్ని మనము దేవునికి నుంచి దూరం చేసే ప్రమాదం. దయచేసి గమనించండి, దేవుని గుణగణాలు దూరం అవ్వవు, కానీ మనము ఆ గుణాతిశయం నుంచి బయటికి పడిపోయే, కిందకి జారిపోయే ప్రమాదం ఉన్నది. భయపడద్దు, ఎందుకంటే భయము నన్ను కృంగదీస్తుంది. కృంగుదల మనల్ని పాపంలోనికి నెట్టివేస్తుంది. వెన్ వి ఫియర్ వి డౌట్ గాడ్. నేను దేవుడిని సందేహించట్లేదు, దేవుడు సమస్తం చేయగలడే, నా జీవితంలో దేవుడే అని అంటాం, కరెక్టే. నేను దేవుడిని ఎప్పుడు సందేహించలేదు, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో మంచి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు అని అంటాం. బట్ మనము భయపడితే దేవుని మీద అనుమానము పడట్లేదు. ఎందుకంటే మనం భయపడేది మన యొక్క పరిస్థితిని బట్టి. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటువంటి పరిస్థితి కూడా, ఎటువంటి అనారోగ్యం కూడా, ఎటువంటి క్లిష్ట పరిస్థితి కూడా, ఎటువంటి బాధ కూడా యేసు క్రీస్తు కంటే పెద్దది కాదు. మనము బియ్యపు గింజను కంటి ముందు పెట్టుకొని లోకాన్నే ముంచి వేసే ఆ బియ్యపు గింజను చూస్తామే తప్ప, లోకాన్ని సృష్టించిన ఆ బియ్యపు గింజను సృష్టించిన ఆ దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి, when we see the situations we fear, when we see God we chase away fear. పరిస్థితులను మనం చూస్తే భయపడతాము, దేవుణ్ణి చూస్తే భయాన్ని మనము దూరం చేసుకుంటాం. అటువంటి భయాలను, అటువంటి భీతులను, అటువంటి బెదిరిపోయే, కలవరపడే అటువంటి సమస్త విషయాలన్నింటినీ తీసి ఆ సాతాను తొక్కినట్లు మనము తొక్కి వేస్తే, దయచేసి గమనించండి పిల్లరా, భయము మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుందేమో. జాగ్రత్త, భయపడవద్దు. డోంట్ ఫియర్. దేవుని హస్తం మన మీద ఉన్నది, దేవుని శక్తి మన మీద ఉన్నది, దేవుని బలం మన మీద ఉన్నది, ఆయన తోడు మనకున్నది. మనం దేవుని హస్తంలో చెక్కబడిన స్థితిలో ఇంకా చెక్కుతూ ఉండ ఆ స్థితిలోకి మనం వెళదాము. భయం అనేది కూడా దేవుడు చెక్కి అవతల పారేశాడు. తిరిగి చెక్కిన భయం ముక్కను మనం తీర్చుకొని మన జీవితంలో నాశనం తీసుకురావద్దు, మన జీవితంలో కృంగుదల తీసుకురావద్దు. ధైర్యంతో, సంతోషంతో, సమాధానంతో, హాయిగా దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే తోడును పొందుకొని మనము దేవుని యొక్క గమ్యం చేరదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీ కొరకు తిరిగి మీలో జీవించటకు సహాయం చేయండి. భయపడకుండా ముందు కొనసాగటకు మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మమైన సహవాసము ఇప్పుడు ఎలకు సదాకాలము తోడైన నడిపించి, దీవించి, కాచి, కాపాడి, భయాన్ని తీసివేసి ధైర్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆత్మస్థైర్యాన్ని, బలమును దయచేయనట్లు మనందరినీ దీవించి తన రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.